హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోప్రసు. మీకు తమ్నెల్ చూడగానే అర్థమై ఉంటుంది ఈరోజు మా పెళ్లి రోజని. నేను మా ఆయనకి ఏం సర్ప్రైజ్ ఇచ్చాను అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. నేను ఏం ప్లాన్ చేశాను అనేదైతే మా ఆయనకి తెలియదు. ఈరోజైతే మేము ఎర్లీ మార్నింగ్ లేచి తలస్నానం చేసి దేవుడికి నైవేద్యం అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. పూజ కోసం బెల్లం పొంగల్ చేశానండి. పూజ కంప్లీట్ అయిన తర్వాత మా ఆయన ఫ్యాక్టరీ వెళ్ళిపోయారండి. ఇంకా టిఫిన్ టైం అయితే అయ్యింది. పూరి అండ్ పొటాటో కుర్మా చేసి ఫ్యాక్టరీ పంపించాను. తర్వాత నేను ఓరియో కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయలేదు. సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను అంతే. ఓరియో బిస్కెట్స్, చాక్లెట్ అండ్ మిల్క్, బేకింగ్ సోడా వీటితో కేక్ రెడీ చేశానండి. నేను కేక్ ఎలా తయారు చేశానో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఓరియో బిస్కెట్స్ తీసుకుని మిక్సీలో వేసి పొడిగా చేసుకున్నాను. ఇప్పుడు ఆ పౌడర్లో బేకింగ్ సోడా అండ్ మిల్క్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నేను వైట్ పేపర్ని రౌండ్గా కట్ చేసుకొని బౌల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నెయ్యి తీసుకొని బౌల్ అంచులకు అంతా రాసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకుని ట్యాప్ చేయాలి. తర్వాత విజిల్ కుక్కర్ తీసుకుని అందులో ఒక స్టాండ్ వేసి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆ బౌల్ పెట్టుకొని మూత పెట్టేయాలి. ఒక 30 మినిట్స్ చిన్న మంట పెట్టుకొని కేక్ బేక్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో చాక్లెట్ అండ్ మిల్క్ పోసి చాక్లెట్ క్రీమ్ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు కేక్ అండ్ చాక్లెట్ క్రీమ్ రెడీ అయ్యాయి. ఇక మనం కేక్ని డెకరేట్ చేసుకుందాం. ఇప్పుడు చాక్లెట్ క్రీమ్ని కేక్ పై అయితే వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నానండి. స్ప్రెడ్ చేసుకొని అంతా అంచులంతా అయ్యింది కదా, అంత అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక చాక్లెట్ తీసుకుని ఆ కేక్ పైన తురుముకుంటే ఇలా అయితే డెకరేషన్ అయితే రెడీ అయిపోతుందండి. మా పెళ్లి రోజు యానివర్సరీ కోసం కేక్ అయితే రెడీ అయిపోయింది. నైట్ సర్ప్రైజ్ కోసం అయితే డెకరేషన్ అయితే చేసేసాను. ఇదిగో చూడండి ఎలా అయితే చేశాను. ఈ లైటింగ్స్ అండ్ క్యాండిల్స్ ఇవి నేను 2 రోజుల ముందైతే తెచ్చేసుకున్నాను. ఆయనకైతే చెప్పకుండా అయితే వెళ్ళి తెచ్చుకున్నానండి బెలూన్స్ అన్నీ. అవన్నీ 157 అయితే అయ్యాయి కరెన్సీలో. ఆయనకి నేను ఏదేదో కొన్నానని అయితే చెప్పాను అబద్ధాలు. కాబట్టి ఆ రోజైతే డెకరేషన్ అయితే ఇలా అయితే చేసేసాను. ఆయన ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడో మీరే చేస్తున్నదా ఇంకా దా దానికోసమా నువ్వెట్టా సర్ప్రైజ్ లేవు నేను ఇద్దా సరే స్నానం చేసి చేసాపో. లైట్ ఆపేస్తే అది కనపడుతుంది. బట్టలు మార్చుకున్నా గిట్ట మార్చుకుంటాను. ఏదో ఒకటి చెప్పొద్దు అయితే. కాళ్ళు ఇప్పుడు పడుతుంది అంటావా? హోదా కదా ఇది తీసాను, ఒకదాన్ని తీసాను తెలియచ్చు. మ్యాజిక్ క్యాండిల్స్ నార్మల్ క్యాండిల్స్ నెక్స్ట్ ముందు కావేసిపడు ఊగడదు వెళ్ళి నలపడా నీది పడదు కాబట్టి కత్తి హ్యాపీ మ్యారేజ్ తీసినప్పుడే జగన్ సాఫ్ట్గా ఉంది.
సూపర్. నువ్వే నువ్వు ఎట్లా నేను చెప్పు సాఫ్ట్గా